రా నా మీదకి రా సుజాత, రా సుజాత, రా సుజాత, దా మీదకి రా, రా బా, దా కౌలించుకో, ముద్దు పెట్టు, దా సుజాత, రా అబ్బా, రా సుజాత, కిస్ చేయి సుజాత, పైకి రా, అబ్బా, అబ్బా అబ్బా అబ్బా, సుజాత, అలాగే అలాగే. ఓడి అమ్మ ఈ ముసలోడు వస్తున్నాడేటి? ఓడి అమ్మ నీరా కంగారు పడకండి. ఇందుకురా మమ్మల్ని ఎలా చంపుతావు? హౌస్ మాకు వచ్చాడరా, ఆయనకి ఏదో ఒకటి చెప్పాలి. ఇప్పుడు నీ మొక్కకు దండం పెడతాను రా, ప్రతి చిన్నదానికి ఇంత పెద్దది ఎందుకురా చేస్తావు? రే సరే గాని నేను చెప్పింది వినండిరా. ఆ ముసలోడు వస్తున్నాడు, రెంట్ అడిగితే మా వాడు ఇంట్లో లేడు, 3 రోజులు ఇస్తాడని చెప్పాలి. సరేరా, ఓకేరా, వెళ్ళండి. ఇప్పుడు చూడు, ఈ ముసలోడికి మామూలుగా ఉండదు. ఎవర్రా ఇడు? ఎవర్రా నువ్వు? సార్ 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 మీరే సార్. రండి రండి రండి, ఇలా కూర్చోండి. తాగిన దిగలేదా? అద్దె డబ్బులు ఎప్పుడు ఇస్తారు? అంత మర్యాద వద్దు కానీ నా అద్దె డబ్బులు ఎప్పుడు ఇస్తారు చెప్పండి. మా వాడికి 3 days అండి ఇస్తానన్నాడు. ఊటి అమ్మ ఇడేం చెప్తుండో? 3 days ఏంట్రా, 3 రోజుల్లో ఇద్దామని చెప్పమన్నాను. అది కాదు సుబ్బారావు గారు, మీ అద్దె డబ్బులు 3 రోజుల్లో పువ్వుల్లో పెట్టేస్తాను, మీరు వెళ్ళండి. రే సుబ్బారావు గారికి డ్రింక్ తెచ్చండి. డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయి? బొక్కలాగా చెప్తాను. అమ్మో, వీడికి నిలబడిపోయినట్టుందరా. కూర్చోండి. ఎక్కడైనా మాట్లాడుతుంది. అవన్నీ నాకు అనవసరం. అద్దెస్తారా ఖాళీ చేస్తారా? సుబ్బారావు గారు మీకిద్దామని తెచ్చానండి, కాకపోతే ఏ బాబు, ఏ బాబు, ఎందుక ఏడుస్తున్నా? అది కాదండి, చెప్పు. మా తాతలు చనిపోయాడండి. ఇది మీ తాతలు అమ్మకూడదా? మీ తాతలు అమ్మకూడదు అంటే మీ తాతే కదయ్యా. మా తాతయ్యండి, డబ్బులన్నీ అవి అయిపోయాయి. ఎందుకంటే దినదానికి నేను వాటర్ ప్యాకెట్లు, పేపర్ ప్లేట్లు పెట్టుకున్నానండి. నేను యాపిల్ జిలేబీ పెట్టుకున్నానండి. నేను రసగుల్లా ఇస్తానండి. ఇదిగో ఇదిగో ఏడకండి, 3 రోజుల్లో మాత్రం డబ్బులు పంపించేయండి. చెప్పాను కదండి, మీరు కంగారు పడకండి, వెళ్ళండి. సరే అయితే వెళ్ళొస్తాను. రండి. అన్నట్టు వీళ్ళకి ఎంత ఇవ్వాలో చెప్పలేదే. బాగా తప్పించుకున్నారా? ఈ రోజుకి తప్పించుకున్నారా? 300 తర్వాత వస్తాడు కదా. ఏముంది, ఈరోజు తాతను చంపిస్తాం, రేపు తాతను అమ్మమ్మని చంపేద్దాం. నా కోసమే మాట్లాడుకుంటున్నారు. ఈ రోజు వీళ్ళకి ఉంది. వాండర్ వచ్చాడు చూడు, వాండర్ వచ్చాడు చూడు, వాండర్ జాల కొట్టి పంపించాడు చూడు, చంబలు ఇక్కడ జాల మీద. అయ్యా ఏంటి మళ్ళీ ఇచ్చారు మీరు? అలా ఉందరా మీకు? ఏరా నాటకాలు చేస్తానరా? పెళ్ళి నా కొడుకెళ్ళి ఇక్కడ ఉండి అంతా విన్నాను. జంబులు ఇక్కడి జారు మిఠాయా? ఏరా పాట ఆఫీసో మళ్ళీ వచ్చాడా? సార్ మీరు వచ్చారేటండి మళ్ళీ?
ఇక అద్దె డబ్బులు ఇవ్వవసరం లేదని చెప్దామని వచ్చాను. అబ్బా మీరు చాలా మంచోళ్ళయ్యా. మమ్మల్ని మా బాధల్ని ఏంటి మళ్ళీ వచ్చాడు? మీరు మా దేవుడయ్యా. మీ దేవుడయ్యా. మీ రుణం జన్మలో తీర్చుకోలేమయ్యా. అద్దె వద్దన్నది మిమ్మల్ని ఇక్కడ ఉండమని కాదు, ఇప్పటికప్పుడు ఖాళీ చేసి పోతారని. అదేంటి అలాగంటున్నారు? మీరు మాట్లాడముందంతా విన్నాను. మీరు ఇలా చెప్తే వినరా? మెడ పట్టుకుని బయటికి గెంటే అప్పుడు కరెక్ట్ గా వింటారు. చెప్తుండయ్యా. ముందు ఖాళీ చేసి వెళ్ళండి రా, ఖాళీ చేసి వెళ్ళండి. ఫ్లాష్ బ్యాక్. రే ఎప్పుడు ఈ ఖాళీ మర్రి చెట్టు కింద కూర్చుంటారేట్రా? నాలా డబ్బులు సంపాదించండి రా. అవునరా, అంత డబ్బులు నీకు ఎక్కడి నుంచి వచ్చారా? రే ఆన్లైన్ బెట్టింగ్ రా, చాలా డబ్బులు వస్తాయి. ఓ అవునా? రే మీరు ఆడండి రా, చాలా డబ్బులు వస్తాయి. నేను నేర్పిస్తాను కదా. ఎంత డబ్బులు ఉండాలంటావరా? 1 lakh ఉంటే సరిపోద్దిరా. 1 lakh? హలో రే, నాకు ఫోన్ వచ్చింది, మళ్ళీ వస్తాను. సరేరా. రే మనం ఆడుదాం రా. అరే అంత డబ్బు ఎక్కడదా మన దగ్గర? మన ఇంట్లో వాళ్ళు అడుగుదాం పదండి రా. అరే వద్దురా, పోతే. రే వాడికి వేసుకోవడం గుడ్డ ముక్క కూడా ఉండేది కదరా, వాడిని చూసారు ఇప్పుడు. పదండి రా మనం ఆడుదాం. సరే సరేరా. నానా ఏమ్మా ఏం కావాలి? 1,00,000 రూపాయలు కావాలి. ఎందుకు రా 1,00,000 రూపాయలు నీకు? బిజినెస్ చేస్తాను. బిజినెస్ లేదు, తొక్కలేదు, డోర్ మూసుకుని ఉండు. సరే పోనీ 50,000. 50కి 50 వేసి 4 రోజుల్లో ఇస్తాను. ఇవ్వకపోతే మాత్రం ఇవ్వకపోతే ఏం చేస్తావు? సరే నువ్వు ఇవ్వవు కదా, ఇంట్లో నుంచి వెళ్ళిపోతా. 50,000 కాదు 5 లక్షలు సంపాదించుకొస్తా. అప్పుడు వరకు నువ్వెవరో నేనెవరో. సరే 5 నెలలు నీకు టైం ఇస్తున్నాను. 5 నెలల్లో 50,000 సంపాదించి చూపించు. అలాగైతే నీకేటి కావాలో నేను ఇస్తా. నువ్వు సంపాదించకపోతే నేను చెప్పినట్టు నువ్వు వినాలి. సరే అప్పుడు వరకు నీ బొమ్మ వేస్తాను. 5 లక్షలు మన ఊర్లో నుండే సంపాదించి చూపిస్తా. వెళ్తున్నా, అమ్మకు చెప్పు, పిచ్చిది మళ్ళీ ఎత్తుక్కుంటది. వెళ్ళు, నేను చూస్తాను. చూసుకోమ్మా. నేను అడిగిన డబ్బులు ఇవ్వవు కదా, నేను 10 లక్షలు సంపాదిస్తాను. ఇంటి గుమ్మం కూడా ఎక్కడ? వెళ్ళు ఎంత సంపాదిస్తావో నేను చూస్తాను. సరే సరేలే చూద్దాం. చూస్తాలే, పోరా పో. పోతానులే. అరే మాయా, ఇప్పుడు మన పరిస్థితి ఏంట్రా? అయినా మనకి సిగ్గా నజ్జా, ఇంటికి పోదాం పదండి.
ఏంటో అయ్యగారు పడుకున్నారు. ఏంటి సార్ పిలిచినా లేవడం లేదు? అలిగారా ఏంటి కొంప తీసి? చందు, నేను బతుకుతాను అనిపించటం లేదురా. నాకు గుండె నొప్పి చాలా ఎక్కువగా వస్తుంది, తట్టుకోలేకపోతున్నాను. అమ్మని జాగ్రత్తగా చూసుకో, నువ్వు జాగ్రత్తగా ఉండు. అన్నా లేనన్నా, ఒకసారి నేను తప్పు చేశాను నానా. నానా నన్ను కొట్టండి అన్న, నన్ను కొట్టండి, నేను తప్పు చేశాను అన్నా. నా చేతులతో నీకు నేను చెప్పుకున్నాను కదా, ఒక్కసారి కొట్టండి అన్న, కొట్టినా నేను మారే ఉన్నాము నానా. లేదన్నా, ఈ కాలు పట్టుకుంటాను నానా, ఈ కాలు పట్టుకుంటుందన్నా, ఒక్కసారి లేదన్నా. నానా ఆ డబ్బు నేనే తీశానన్నా, నేను తప్పు చేశానన్నా, ఒక్కసారి లేదన్నా. నాన్న కోపంగా ఉంటే నాన్నకు మన మీద ప్రేమ లేదనుకుంటాం. అమ్మ మౌనంగా ఉంటే మాట్లాడడం ఇష్టం లేదనుకుంటాం. అమ్మ నాన్న గట్టిగా చెప్తే మనం మనకు నచ్చినట్టు ఉండడం వాళ్ళకి ఇష్టం లేదనుకుంటాం. అయినా మన కోసం మొట్టమొదట ఆలోచించేది ఒక్కటే, మనం బాగుండాలని. వాళ్ళు దూరం అయ్యాకే తెలుస్తుంది మన కోసం పడే తపన. అయినా మనల్ని కనీ పెంచిన మన తల్లిదండ్రుల కోసం మనం ఏమిస్తున్నాం? అయితే మత్తుకు బానిస అవుతున్నాం, లేదా ఆన్లైన్ గేమ్స్కి ఎడిట్ అవుతున్నాం. దయచేసి ఇప్పటికైనా ఆపుదాం, మన జీవితాలు మనం కాపాడుకుందాం.